నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మల్టీగ్రెయిన్ దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒకటే బ్యాటర్తో దోశ మరియు ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ కలిగి ఉన్నవి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ రెసిపీ అండి. అండ్ అలానే ఆరోగ్యంగా తినాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని తప్పకుండా ట్రై చేయొచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ఏదైనా ఒక కప్పు తీసుకుని దాంతో ఒక కప్పు పచ్చిశనగపప్పు, అలానే అదే కప్తో ఒక కప్పు మినపగుళ్ళు లేదా మినపప్పు, అదే కప్తో ఒక కప్పు పెసలు, అదే కప్తో ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు ఏదైనా మిల్లెట్స్ వేసుకోవాలి. సజ్జలు, రాగులు, జొన్నలు ఏవైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ కొర్రలు వేసుకున్నాను. అలానే ఒక కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఈ బియ్యం రేషన్ రైస్ కానీ, దోశ రైస్ కానీ, ఇడ్లీ రైస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అలానే ఒక కప్పు దాకా కూడా కాబోలి చెన్నా వేసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకుని వీటిని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కుని ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోండి. ఒక 6 గంటల తర్వాత తీసుకుని చూసుకుంటే ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఆ నీళ్ళైతే వంపట్లేదండి, ఎందుకంటే వీటిని శుభ్రంగా కడుక్కున్నాను కాబట్టి అదే నీళ్లు పోసుకుని మిక్సీలోకి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 బ్యాచ్ల్లో గ్రైండ్ చేసుకున్నానండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా కాదు, అలా అని మరీ లూజ్గా కాదు. కనీసం దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలి. అప్పుడు ఫర్మెంటేషన్ ప్రాసెస్ తొందరగా స్టార్ట్ అవుతుందన్నమాట. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకుని ఒక 8 గంటలు కానీ రాత్రంతా కానీ పులియబెట్టండి. తెల్లవారిన తర్వాత తీసుకుని చూసుకుంటే ఇది పర్ఫెక్ట్గా ఫెర్మెంట్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా మరొకసారి బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోండి. ఈ పిండిని ఒక 2-3 రోజులైనా సరే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక రోజుకి సరిపడేదాన్ని పక్కకు తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, అలానే చాలా తక్కువ నీళ్ళు వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ మనం ఇడ్లీలు వేయడానికి వీలుగా ఉండాలి. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని వాటిని తడుపుకుని కానీ లేదంటే ఘీ కానీ వేసుకుని ఇలా ఇడ్లీలన్నిటినీ కూడా వేసుకుని ఆల్రెడీ నేను స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో నీళ్ళు పోసుకుని ఇలా మరగనించానండి. ఇప్పుడు దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇడ్లీ రేకుని పెట్టేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు దీన్ని స్టీమ్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత చేతిని తడుపుకుని మనం ఇడ్లీని టచ్ చేస్తే మనకి పిండి ఏమీ అంటుకోకపోతే ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టేసుకోండి. ఇప్పుడు దోశ వేయడానికి స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకుని అది హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని దోశలాగా వేసుకోండి. ఇప్పుడు మీకు టేస్ట్ గురించి డౌట్ రావచ్చండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. లైట్గా ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకుని ఈ విధంగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. 2 వైపులా వేగవసరం లేదండి, మీడియం ఫ్లేమ్ మీద వేయిస్తాం కాబట్టి ఒక వైపు వేగితే సరిపోతుంది. 2వ వైపు జస్ట్ అలా ఒక 10 సెకండ్స్ ఉండి తీసేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా అన్ని దోశలు కూడా వేసుకోండి. దీంట్లోకి మనం రెగ్యులర్గా చేసుకునే ఏ చట్నీ అయినా కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇడ్లీలు తీసుకుని చూసుకుందామండి. ఒక గరిటని తడి చేసుకుని ఈ విధంగా తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అండ్ అలానే ఈ ఇడ్లీలు చాలా ప్లఫీగా చాలా మెత్తగా ఉంటాయండి. అంతేనండి, ఇంత ఈజీగా మనం మల్టీగ్రెయిన్ దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసేసుకోవచ్చు అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.